హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను క్యాబేజీ పికిల్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనం దీన్ని కట్ చేసుకుందాం. సో పైన ఉన్న 2 లేయర్స్ తీసేయాలన్నమాట. సో వాటర్ లేకుండా చూసుకోవాలి. సో పైన వాటర్ ఉంది, సో అందుకే టిష్యూతో తుడుస్తున్నాను అనమాట. సో ఇది ఉంది కదా, ఇది కూడా తీసేద్దాం. సో చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం. సో ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్ తీసుకున్నాను అనమాట. ఈ బౌల్లో మనము అన్నీ వేసేసుకుందాం. కారం, సో దానికి సరిపడా కారం వేస్తున్నాను ఫస్ట్. సాల్ట్ కూడా అంతే, సరిపడా సాల్ట్. ఆవాలన్నమాట, మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా, అది 1 స్పూను పౌడర్ చేసుకోవాలి. ఫ్రై అవసరం లేదు, జస్ట్ పచ్చివి ఉంటాయి కదా మనం తాలింపులు వేసుకుంటాము, అవే డైరెక్ట్గా 1 స్పూను గ్రైండ్ చేసుకోవాలి. సో అది వేసేస్తున్నాను. ఆవపిండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి. ఆల్రెడీ కారంలో ఉంది, బట్ నేను ఇంకొన్ని వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా ఇందులో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. సో అయిపోయింది. ఇంత కచ్చా సరిపోతుంది. సో ఇందులో వేస్తున్నాను ఇది కూడా. నెక్స్ట్ పసుపు, ఇది సరిపోతుంది. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి, మరీ పచ్చిది కాకుండా కొంచెం వేడి చేసుకోవాలన్నమాట, ఒక 2 మినిట్స్. సో అది ఇందులో వేసేస్తున్నాను. సో చల్లారిపోయినాక వేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాబేజీ, అది వేసేద్దాం. సో ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అసలు ఈ పికిల్, ఇంకేమీ లేదు, ఇంతే ఇక అయిపోయినట్టే. ఫైనల్గా మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. 4 అవర్స్ తర్వాత తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. సో రెడీ అయిపోయింది. సో నాకు ఇలా కూడా తినేస్తా నేను. సూపర్. ఇంతే, 1 మంత్ వరకు ఉంటుంది పచ్చడి. సో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే నాకు సరిపోలేదు అనిపిస్తుంది. సో ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను, నాకు సరిపోదేమో అనిపిస్తుంది అందుకనే. సో ఫైనల్ లెమన్ జ్యూస్ వేస్తున్నాను, ఒక లెమన్ అంతే. సో మిక్స్ చేసుకుందాం.
సో 1 మంత్ వరకు ఉంటుంది పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి. నేను మళ్ళీ రేపు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో చూడండి, క్యాబేజీ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా.